చెన్నై బ్లాగ్స్ నేను మీ రిత్విక ఈరోజు స్పెషల్ వీడియో ఏంటో మీకు తెలుసు కదా ఆల్రెడీ కూర్గు ట్రిప్లో డే 2 అన్నమాట. మేము డే 2 రోజు కూడా అదే హోమ్ స్టేలో నైట్ పడుకొని ఎర్లీ మార్నింగ్ 4 కల్లా లేచేసి ఒక అడ్వెంచర్ జర్నీ అయితే చేయబోతున్నాం. చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అనుకోకుండా ఈ ప్లేస్కి అయితే వచ్చాం. అది జస్ట్ వ్యూవే కదా అనేసి వెళ్తున్నాం. అక్కడికి స్టార్ట్ అయిపోయిన తర్వాత మాకు అర్థమైంది అక్కడికి వెళ్ళడానికి ఎంత అడ్వెంచర్ చేయాలో అంత భయపడుకుంటూ చాలా టెన్షన్గా భయపడుకుంటూ వెళ్ళిపోయాం. వ్యూ మాత్రం నా లైఫ్లో మర్చిపోలేని ఒక పెద్ద మంచి వ్యూని అయితే ఎంజాయ్ చేసాము. అక్కడికి వెళ్ళడానికి మాత్రం ఒక డేంజరస్ జర్నీ అయితే మేము చేసాము. మొత్తం కొండల పైన నుంచి ప్రయాణం, కొండ అంచు నుంచి ప్రయాణం ఉంటుంది. పైగా రోడ్డు మాత్రం ఒక 2-3 కిలోమీటర్స్ మాత్రమే ఉంది రోడ్డు. దాదాపు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి 7 కొండలు ఎంత హైట్లో ఉంటాయో అంత హైట్లో నుంచి దాదాపు ఒక 1 అవర్ రోడ్డు లేని ప్రయాణం. రాళ్ళు, గుట్టలు, కంకర రాళ్ళు, పెద్ద పెద్ద బండ రాళ్ళు, కొండ చర్యలు విరిగిపడ్డ రాళ్ళు, అలాంటి రోడ్డు పైన మేమైతే ఒక జీప్లో ప్రయాణం అయితే చేసాము. ఆ వ్యూకు చేరుకోవడానికి దాదాపు మాకు 1 అవర్ టైం పట్టింది. అక్కడ చాలా జీప్స్ అయితే ఉన్నవి. అక్కడ నుంచి పర్ పర్సన్కి 1000 రూపీస్ అన్నమాట. వ్యూ మాత్రం చాలా బాగుంది. అంత గుట్టపైకి ఎక్కేసరికి మాకైతే చాలా భయం వేసింది. జీప్లు మాత్రం అంత బాగా కర్వ్స్ ఉన్నాయి. అంత డేంజర్ ప్లేస్లో అయినా జీప్స్ మాత్రం చాలా స్పీడ్ వెళ్తున్నాయి. దాదాపు ఒక 100-110 అట్లా స్పీడ్ వెళ్తున్నవి. వాళ్ళకి మాత్రం చాలా అసలు ఎలా నడుపుతున్నారో ఏమో మాకు తెలియదు, కానీ వాళ్ళకి మాత్రం చాలా ఓపిక ఉంది. అలాగే డ్రైవింగ్ బాగా వచ్చిన వాళ్ళైతే మాత్రమే ఆ డ్రైవింగ్ చేయగలరు. ఫుల్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కావచ్చు. ఎంత స్పీడ్గా అంటే ఆ రోడ్లు, ఆ రాళ్ళ రోడ్ల పైన జీప్ వెళ్తుంటే పట్టుకోకుంటే మాత్రం అక్కడే కింద పడిపోతారు. ఏ మాత్రం మిస్ అయినా ఆ పెద్ద లోయలో పడిపోతారు. వ్యూ మాత్రం అదురుస్తుంది. అక్కడ కొండపైకి వెళ్ళిన తర్వాత అసలు చుట్టూ ఏం కనిపించట్లేదు. మొత్తం కొండలే, చుట్టూ కొండలే, ఆకాశాన్ని తాకేటట్టుగా కొండలు ఉన్నాయి. గాలి మాత్రం విపరీతంగా వస్తుంది. ఆ గాలి స్పీడ్కి మాత్రం మేమైతే పడిపోతున్నాము. పిల్లలు అయితే చాలా భయపడిపోయారు. నేహాంశ్ కొద్దిగా భయపడలేదు, కానీ శివాంశ్ మాత్రం అక్కడికి వెళ్ళినాక ఆ వేగంగా వీచే గాలికి మాత్రం చాలా భయపడ్డాడు. కింద పడిపోతున్నాము. అసలు ఫోటో దిగుదామన్నా కానీ ఏదైనా సపోర్ట్ తీసుకొని ఫోటో దిగడమే జరిగింది. వ్యూ మాత్రం చాలా చాలా బాగుంది. కానీ ఇలాంటి అడ్వెంచర్ జర్నీ మాత్రం నేను లైఫ్లో ఎప్పుడూ చేయలేను. ఇక ముందు కూడా చేస్తానో తెలియదు, కానీ ఇది మాత్రం వెరీ డేంజరస్ అడ్వెంచర్ జర్నీ మాదైతే. ఒక 1 అవర్ వెళ్ళడానికి 1 అవర్ రావడానికి టైం పట్టింది. ఎర్లీ మార్నింగ్ వెళ్ళాను కాబట్టి కొంచెం ఎండ లేదు, చాలా బాగుంది. మరీ ఎర్లీగా వెళ్ళలేదు. సన్ రైజ్ అయితే అయిపోయింది. వ్యూ మాత్రం చాలా చాలా బాగుంది. పిల్లలతో బాగా ఏడుస్తున్నారని చెప్పేసి త్వరగా కొన్ని పిక్స్ అయితే తీసుకొని, వీడియోస్ అయితే తీసుకొని త్వరగా కిందికి వచ్చేసి మాకు ఒక 40 మినిట్స్ టైం ఇచ్చిళ్ళు. 9కి అయితే వెళ్ళాం. 9:40 వరకు రండి అని చెప్పిళ్ళు జీప్ వాళ్ళు. ఒక 6 మెంబర్స్కి అలా తీసుకెళ్తున్నారు. అతనికైతే 6000 అలా ఇచ్చేసాం మేమైతే. అంటే మాతో పాటు ఇంకిద్దరు వేరే వాళ్ళు కూడా వచ్చేసిళ్ళు. ఆ గాలికి పడిపోతున్నారనేసి నేహాంష్ని అక్కడ, శివాంష్ని అక్కడ కూర్చోపెట్టుకుంటున్నాము. చాలా స్పీడ్గా వస్తుంది గాలి మాత్రం. భయపడుతున్నాడు శివాంష్ అయితే, బాగా ఏడ్చేసిండు. అసలు ఇంత అడ్వెంచర్ చేస్తామని అసలు అనుకోలేదు. జస్ట్ ఒక చిన్న కొండ ఉంటుంది కావచ్చు, ఆ కొండపైకి వెళ్ళి మనల్ని అక్కడ దింపేస్తారు కావచ్చు అనుకున్నా. వెళ్ళే కొద్ది కొండలు వస్తూనే ఉన్నాయి, వెళ్ళే కొద్ది హైట్కి వెళ్తూనే ఉన్నాము. అక్కడున్న కొండలలో ఇదే పెద్ద కొండ అన్నమాట. అసలు ఇక్కడికి దారిని ఎలా కనిపెట్టారో నాకు తెలియదు, కానీ అసలు అద్భుతంగా ఉంది వ్యూ మాత్రం. అసలు డ్రైవర్కి అయితే హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి. ప్రతి ఒక్క డ్రైవరు
చాలా స్పీడ్గా తీసుకెళ్తున్నారు. అలాగే చాలా భయంకరమైన ప్లేస్కి అయితే మేము వెళ్ళిపోయాము. ప్లేస్ బాగుంది కానీ జర్నీ మాత్రం భయంకరంగా ఉంది. కొంచెం భయపడే వాళ్ళు మాత్రం అస్సలు వెళ్ళకండి, ఎందుకంటే ఆ జర్నీలోనే హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. అంత ఘోరమైన వచ్చిన తర్వాత నాకైతే ఫుల్ బ్యాక్ పెయిన్, ఎందుకంటే 1 అవర్ ఆ కంకర రాళ్ళు పెద్ద పెద్ద బండరాళ్ళ రోడ్ల మీద జర్నీ చేసేసరికి ఫుల్ బ్యాక్ పెయిన్ వస్తుంది. అలాగే అక్కడ తినేదానికి ఫుడ్ కానీ కరెంట్ సప్లై కానీ ఏది ఉండదు. మనం జస్ట్ అక్కడ వెళ్ళేసి కొన్ని ఫొటోస్ పిక్స్ తీసుకొని రావడమే. ఓన్లీ మనకు 40 మినిట్స్ టైం ఉంటుంది కాబట్టి ఆ జర్నీ ఫినిష్ అయిపోయిన తర్వాత పిల్లలకి చాలా ఆకలిగా ఉందనేసి టిఫిన్ చేయడానికి అయితే వచ్చాము. టిఫిన్ చేసిన తర్వాత మేమైతే ఇక రాజసీమ ఉద్యానవనంకి అయితే వెళ్ళాము. రాజసీటు ఉద్యానవనానికి గార్డెన్ అయితే చాలా చాలా బాగుంది. ఆ వ్యూను చూసిన తర్వాత వేరే ఏ వ్యూ చూసినా ఆ వ్యూకి అయితే సరిపోదు, సాటి రాదు కూడా. అంత బాగుంది ఆ వ్యూ. అంత పెద్ద కొండపైకి వెళ్ళేసరికి అబ్బా, అసలు నాకైతే ఏ వ్యూ సాటి రాలేదు. అలాగే ఈ కూర్గు ట్రిప్ మాత్రం వెరీ డేంజరస్. మ్యాప్ మాత్రం ఘోరంగా వంకలు 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 వంకర రోడ్డు, మళ్ళీ పోవడానికి రావడానికి ఒకే రోడ్డు, అది కూడా కొండ అంచు నుంచి వెళ్ళడం జరిగింది. ఒక్క వెహికల్ కూడా అసలు స్లోగా రావట్లేదు, అన్నీ స్పీడ్గానే వస్తున్నాయి. గార్డెన్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడనే రాజసీట్ సింహాసనం కూడా ఉంటుంది. ఇక్కడ కూడా ఒక చిన్న వ్యూ అయితే ఉంది. అంత పెద్ద వ్యూ చేసిన తర్వాత మాత్రం నాకు ఏ వ్యూ సాటి రాదు. గార్డెన్లో మాత్రం ఫ్లవర్స్, రోజ్ ఫ్లవర్స్, లోటస్ ఫ్లవర్స్ చాలా చాలా బాగున్నాయి. కలర్ కలర్ రోజెస్ అయితే సూపర్గా ఉన్నాయి. రెడ్ కలర్, పింక్ కలర్, వైట్ కలర్ చాలా చాలా బాగున్నవి. ఈ కూర్గును పరిపాలించిన రాజు నిర్మించుకున్న గార్డెన్ అన్నమాట. మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగుంది. గార్డెన్లో అక్కడక్కడ ఆర్టిఫిషియల్ యానిమల్స్ అయితే నిర్మించారు. స్నేక్స్, గొరిల్లాలు, జింకలు, పీకాక్స్ అన్నీ. అలాగే ఇక్కడ జిప్ రైడింగ్ కూడా ఉంది. ఇక్కడ జిప్ రైడింగ్ 350 అంటున్నారు. అబి వాటర్ ఫాల్ దగ్గర అయితే 250 అని అన్నారు. ఇక ఆ వాటర్ ఫాల్ను చాలా చాలా బాగుంది అనేసి అక్కడ నెక్స్ట్ వ్యూ చూద్దామనేసి అక్కడైతే జిప్ రైడింగ్ చేయలేదు. ఈ వ్యూను చూసిన తర్వాత నాకు ఏ జిప్ రైడింగ్ ఏది అంత అడ్వెంచర్ అయితే అనిపించలేదు, అందుకనే ఏ రైడింగ్ చేయలేదు. ఈ జర్నీ మాత్రం నేను అసలు లైఫ్లో మర్చిపోలేనని జ్ఞాపకాలు అయితే నాకు మిగిల్చింది. పిల్లలు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేమైతే చాలా ఎగ్జైటింగ్గా ఉండే. గార్డెన్ మాత్రం చాలా బాగుంది. అక్కడ ఆర్టిఫిషియల్ యానిమల్స్ దగ్గర నేహాన్షు శివాన్ష్కి అయితే ఎలిఫెంట్స్ చాలా బాగా నచ్చింది. సో కొన్ని ఎలిఫెంట్స్ దగ్గర, అలాగే బ్యాక్ ఒక ఐ లవ్ కూర్గు అనేది ఒక ఆర్చ్ ఉంది, అక్కడ కొన్ని పిక్స్ దిగేసి ఈ వ్యూ దగ్గర కొన్ని పిక్స్ దిగేసి బయటకు వచ్చేసాం. కార్ దగ్గరనైతే మేము ఒక డ్రై ఫ్రూట్ షాప్ అండ్ స్పైసెస్ షాప్ దగ్గర ఆగేసి కొన్ని గ్రాసరీస్ అయితే తీసుకున్నాం. ఏంటియో మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. కాఫీ పౌడర్, టీ పౌడర్, కాజు, డ్రై ఫ్రూట్స్, కిస్మిస్, అలాగే ఒక వుడ్ కప్స్ అయితే తీసుకున్నాను. కొన్ని స్పైసెస్ తీసుకున్నాను. కొన్ని వుడ్ విస్ స్పాచులాస్ అయితే తీసుకున్నాను. షాప్ మాత్రం చాలా చాలా బాగుంది. ఇలాంటి షాప్స్ అయితే 1 కిలోమీటర్కి ఒకటి చాలా ఉంటున్నవి. అలాగే ఒక హోమ్ మేడ్ వైన్స్ కూడా ఉన్నాయి. మమ్మల్ని టేస్ట్ చేయమని అన్నారు కానీ మనమైతే వైన్స్ తీసుకోం కదా, సో టేస్ట్ చేయలేదు. ఇదైతే రాజ్ది గ్రంథాలయం అన్నమాట, మ్యూజియం అన్నమాట. మ్యూజియంలో మాత్రం చాలా శిల్పాలు అయితే ఉన్నవి. పురాతన కాలంలో రాతిపైన చెక్కిన దేవుని శిల్పాలు, అలాగే చూడండి దేవుని శిల్పాలు ఇవి. అలాగే నాణెంలు, అలాగే గన్స్, లాకర్స్, ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నవి మ్యూజియంలో. బుక్స్, చాలా చాలా ఐటమ్స్ అయితే పెట్టారు. మ్యూజియం మాత్రం చాలా బాగుంది. అలాగే ఒక ప్యాంథర్ని కూడా పెట్టారు, రియల్ ప్యాంథర్ అన్నమాట. కత్తులు, లాకర్స్, కాయిన్స్, ఇవి అన్ని రకాల కాయిన్స్ అయితే పెట్టారు. ఇంకా కొన్ని శిల్పాలు, దేవుని శిల్పాలు, అణుబాంబులు, కత్తులు, ఆయుధాలు, కోటకు సంబంధించిన కొన్ని
డిజైన్స్ కావచ్చు, అవి ఏంటో నాకైతే ఐడియా లేదు. ఇవి కూడా కాయిన్స్. కొన్ని శిల్పాలు అవి ఎవరియో నాకు తెలియదు. ఇవి లాకర్స్ అన్నమాట. ఇవి జంతువుల కొమ్ములు అలాంటివి కావచ్చు, అది షిప్కు సంబంధించింది కావచ్చు. అదేమో మనకి యుద్ధాల టైంలో యూజ్ చేసే ఫైర్ గన్ కాదు, అది ఫైర్ చేసేది, అది ఏంటో పేరైతే తెలియదు. లాస్ట్లో ఉంది అది. దేవునికి సంబంధించిన కొన్ని చిత్రాలు. మ్యూజియం ఇది ప్యాంథర్, చిరుతపులి. రియల్ది అది. కొంచెం స్మెల్ అయితే వస్తుంది, కొంచెం నాకైతే అనిపించింది, దానివల్లనో దేనివల్లనో తెలియదు కానీ కొంచెం మ్యూజియంలో మాత్రం ఓల్డ్ స్మెల్ అయితే వస్తుంది. మొత్తం ఓల్డ్ ఐటమ్సే కదా, స్మెల్ అయితే వస్తుంది. దేవుడు శిల్పాలు, ఇవి రాతితోనే ఇనుప వాటితో చేసినవి అనుకుంటా. ఫైర్, అది గుర్రం బొమ్మ. కొన్ని కాయిన్స్ ఇక్కడ కూడా పెట్టారు. రోలు లాగా ఉంది అది. కాయిన్స్ అయితే చాలా పెట్టారు. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఆ రాజుది కోట ఉంది, మధ్యలో ఒక చిన్న మ్యూజియం ఉంది. ఈ మ్యూజియం చుట్టూ ఒక పెద్ద కోట అయితే ఉంది, చుట్టూ నడవాలి. దాదాపు ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. మధ్యలో ఈ మ్యూజియం ఉంది. మ్యూజియం చుట్టూ గోడలాగా కోట ఉంది. మనకు 1000 స్తంభాల గుడిలో కిలోవరంగల్లో ఎలా కోట ఉంటుందో అలాగే మధ్యలో మ్యూజియం చిన్న ఏదో ఆడిటోరియం లాగా ఉంది. దాని చుట్టూ కోటనైతే నిర్మించారు. చుట్టూ నడిచాము, కాలినడక, రాతి గోడ. ఇక్కడ చూడవలసిన ప్లేస్లో ఇదొక్కటి మ్యూజియమే ఎక్కువ ఇంట్రెస్టింగ్ ఉంది. ఇంకా వేరే ఏం లేదు ఇక్కడ కోట దగ్గర చూడవలసిందంతగా. మ్యూజియం ఒకటే స్పెషల్ ఇక్కడ. ఇది సింహాసనం అనుకుంటా రాజుగారిది. లాకర్స్, అప్పుడే లాకర్స్ ఉన్నవి ఆ కాలంలోనే. మ్యాప్, వీరెవరో నాకైతే ఐడియా లేదు. మ్యూజియం బయటికి వచ్చిన తర్వాత రైట్ సైడ్కి వెళ్తే ఆ కోట ఎక్కడానికైతే స్టెప్స్ ఉంటుంది. అక్కడే ఒక పెద్ద 2 ఎలిఫెంట్స్ని అయితే నిర్మించారు. ఆర్టిఫిషియల్ యానిమల్స్ అక్కడక్కడ పెట్టారు. ఇది పెద్ద ఆడిటోరియం లాగా ఉంది. లోపలికి ఎంట్రీ అయితే లేదు. స్టెప్స్ పైకి ఇలా ఎక్కిన తర్వాత అలా దాటితే మనం కోట చుట్టూ తిరగడానికి ప్లేస్ అయితే ఉంటుంది. ఇది మనం
సినిమాలలో చూసినట్టుగా అందులో భటులుండి కోటను రక్షిస్తారు చూడండి, సేమ్ అదే విధంగా ఉంది. అక్కడక్కడ భటులు ఉండడానికి. ఇది చుట్టూ వ్యూ అన్నమాట. ఎండ బాగా కొడుతుంది, అయినప్పటికీ త్వరగా నడిచి వీడియో అయితే తీశాను. కోట నుండి బయటకు వచ్చిన తర్వాత కాఫీ ప్లాంటేషన్కి అయితే వెళ్ళాము. పర్ పర్సన్కి 100 రూపీస్ అన్నమాట. మేము 4 మెంబర్స్ వెళ్ళాం కాబట్టి 400 తీసుకున్నారు. అది ఎంత ఎగ్జైటింగ్ ఉంటుందో అనేసి వెళ్ళాము. తీరా చూస్తే అక్కడ అన్ని ప్లాంట్స్ ఒకేలా ఉన్నవి, కాయలు కూడా అలాగే ఉన్నాయి. ఎక్కడ మాత్రం నాకు అవి కాఫీ ప్లాంట్ల లాగా అనిపించలేదు, కానీ అవి ఎలా ఉంటాయో నాకు తెలియదు కాబట్టి అవే కాఫీ ప్లాంట్స్ అనేది నమ్ముతున్నాను. మొత్తం ఒక కొండ అంచుకు మాత్రం అలా గార్డెన్ లాగా పెట్టేశారు కాఫీ ప్లాంట్స్ని. అలాగే ఇలాచి, లవంగాలు, బే లీవ్స్ ప్లాంట్స్, రకరకాల ప్లాంట్స్ అయితే బోట్ అయితే పెట్టారు, కానీ అవే ప్లాంట్సా వేరే ప్లాంట్సా మాత్రం ఐడియా లేదు. వాటికి మాత్రం ఎక్కువనే ప్రైస్ పెట్టేశాం. ఎక్కడ టికెట్ అయినా 10 రూపీస్, 20 రూపీస్, 50 రూపీస్ అలానే ఉంది. ఎక్కడ మాత్రం 100 లేదు. ఇది మాత్రం నాకు డబ్బులు ఎక్కువయ్యాయి అనిపించింది, కానీ చూడదగినంత ప్లేస్ అయితే కాదు. మీరు ఎవరైనా కూర్గు ప్లేస్కి వెళ్తే ఈ కాఫీ ప్లాంటేషన్ ఏరియాకి అయితే వెళ్ళకండి. అందులోనే ఒక గ్లాస్ బ్రిడ్జ్ అయితే ఉంది. ఆ గ్లాస్ బ్రిడ్జ్ కూడా రిపేర్ ఉంది, సో ఎంట్రీ లేదనేసి అన్నారు. సో వెళ్ళి డబ్బులు ఖర్చు చేసుకోవడం వేస్ట్ అయిపోయిందని అనిపించింది. కానీ ఎలా ఉంటుందో, ఒకటి మిస్ అయిపోయాం కదా అనేసి ఒక చిన్న గిల్టీ ఫీలింగ్ ఉంటుంది అనేసి లోపలికైతే వెళ్ళాము. చూడండి, ఇలా కొన్ని ప్లాంట్స్ అయితే ఉన్నవి. చిన్న గుహలాగా ఏదో ఉంది, అంతేకాని పెద్ద చూడదగిన ప్లేస్ అయితే కాదు కాఫీ ప్లాంటేషన్. నేనైతే వేస్ట్గా వెళ్ళానని అనిపించింది. ఇక్కడ ఒక చిన్న వ్యూ అయితే ఉంటుంది, తోరణం లాగా కూర్గు అని ఉంది. అక్కడ ఒక పిక్ దిగేసి నెమ్మదిగా పైకైతే ఎక్కేసాం. పప్పాయ ప్లాంట్స్ అని, పెప్పర్ ప్లాంట్స్ అని అన్ని బోర్డ్స్ అయితే పెట్టారు, కానీ అక్కడ ప్లాంట్స్ మాత్రం అన్నీ ఒకే విధంగా ఉన్నాయి. నాకైతే ఏం డిఫరెన్స్ కనిపించలేదు. ఒక చిన్న వ్యూ అయితే చూసాము, అంతే. మళ్ళీ నెమ్మదిగా ఇంటికైతే బయలుదేరిపోయాము. లగేజ్ అంతా ఆల్రెడీ ప్యాక్ చేసుకొని వచ్చేసాము ఆ హోమ్ స్టే నుంచే. ఎందుకంటే మేము నెక్స్ట్ బీచ్కి అయితే వెళ్ళాలనుకుంటున్నాము. సో కూర్గు నుంచి మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేయాలి అని లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని వచ్చేసాం. నెమ్మదిగా కిందికి దిగాము. దిగుతూ ఉంటే చిన్న గుహలాగా అయితే ఉంది. ఆ గుహలో మాత్రం లైటింగ్ అయితే ఏది లేదు. టార్చ్ లైట్ ఆన్ చేసుకొని, అంటే సో మొబైల్లో ఉన్న టార్చ్ అయితే ఆన్ చేసుకొని గుహ నుంచి కిందికైతే నెమ్మదిగా వచ్చేసాము. వచ్చిన తర్వాత కింద గ్లాస్ బ్రిడ్జ్ అయితే ఉంటుంది. ఇది ఒక చిన్న వ్యూ అంతే. మీరైతే ఎవరు తప్పకుండా వెళ్ళకండి, ఎందుకంటే మనీ వేస్ట్. కొన్ని అలా డెకరేట్ చేసి ఉంచారు అంతే, పెద్దగా ఎగ్జైటింగ్ అయితే ఏం లేదు కాఫీ ప్లాంటేషన్. ఒక ఎగ్జైటింగ్గా ఫీల్ అయింది ఏంటంటే ఇక్కడ ఆ చిన్న గుహ మాత్రమే, పెద్ద ఎగ్జైటింగ్ అయితే ఏం లేదు. ఇదే లోపలికి ఎంట్రీ, ఒక 100 మీటర్స్ అలా ఉంటుందేమో అంతే. నేహాష్ మాత్రం చాలా భయపడ్డాడు. దెయ్యం ఉంటుంది అనేసి భయపడ్డాడు.
నెమ్మదిగా తీసుకొని అయితే బయటకు వచ్చేసాం. వచ్చిన తర్వాత ఈవినింగ్ 4-5 అలా అయింది. అయిన తర్వాత అక్కడ కొన్ని పిక్స్ అయితే తీసుకొని నెమ్మదిగా కార్లో మళ్ళీ బయలుదేరిపోయాము. ఇది డే 2లో మేము కొన్ని ఎక్కువ ఎంజాయ్ చేసిన ట్రిప్ అంటే ఆ వ్యూ చూడడం మాత్రమే. దాని తర్వాత ఎక్కువ నాకు హ్యాపీ అనిపించే ప్లేస్ అయితే ఏది లేదు. సో ఒక లాడ్జ్లో అయితే రూమ్ తీసుకొని ఇక్కడికి వచ్చి అయితే